మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ. నమస్కారం అండి. డబ్బు రావాలంటే మనం ఇప్పటివరకు బోలెడు చెప్పుకున్నాం. డబ్బు ఎలా వస్తుంది, డబ్బును ప్రేమిస్తే వస్తుంది, డబ్బును సృష్టించుకుంటే వస్తుంది, డబ్బును ఊహిస్తే వస్తుంది. కాబట్టి మనం ఎన్నో అనుకున్నాం ఇప్పటివరకు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే డబ్బు కావాలన్నప్పుడు డబ్బు గురించి ఆలోచించకండి ఫస్ట్. అదంటే డబ్బు గురించి ఆలోచించినప్పుడు డబ్బు ఎలా వస్తుంది? మనం గతంలో వీడియోలు చెప్పుకున్నాం. నేను ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఒక మాట చెప్తున్నాను. స్టార్టింగ్లో మనం ఒక 5వ తరగతి చదువుకున్నాము, తర్వాత 10వ తరగతికి వచ్చాము. అయినప్పుడు సబ్జెక్ట్ మారిపోతుంది. డెప్త్కి వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ మారిపోతుంది. మీరు అక్కడ అలా చెప్పారు కదా అని చెప్పేసి 5వ తరగతిని పట్టుకొని కూర్చుంటే మీరు అక్కడే ఉంటారు, 10వ తరగతి దాకా రారు. కాబట్టి మనం ఎంత డెప్త్గా పోయినప్పుడు సబ్జెక్ట్ మారిపోతుంటుంది. దానికి అనుగుణంగా మనం సబ్జెక్ట్ ఇంకా చాలా సులభతరం చేసుకుంటూ ఎంత వీలైతే అంత మీకు ఈజీగా అర్థమయ్యేట్టుగా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే మనకి డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు రాదు. మీకు డబ్బు కావాలన్నప్పుడు ఏం చేయాలంటే కోరికలు పెంచుకోండి. మీకేమేం కావాలి, కోరికల మీద దృష్టి పెట్టండి. ఓకేనా? కోరికల మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా డబ్బు అదే వస్తుంది. ఎలా సాధ్యం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు ఒక క్యాండిడేట్ వచ్చాడు. ఒక క్లయింట్ వచ్చినప్పుడు అతనికి ఒక ఇల్లు కట్టాలని ఉంది, కానీ డబ్బు లేదు పాపం. ఇల్లు కట్టాలని కోరిక ఉంది. ఆ ఇల్లుని పదే ఊహించుకున్నాడు. ఓకే, మన సబ్జెక్టులో అదే కదా, ఏదైతే కావాలో దాన్ని పదే ఉంచుకోవాలి, దాని మీద ఎక్కువ కోరిక పెంచుకోవాలి. కోరికతో అనుసంధానం అవుతూ మన సబ్ కాన్షియస్ మైండ్కి అందజేయాలి. పదే చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ఆలోచనల తరంగాలు విద్యుదయస్కాంత శక్తిగా మారి విశ్వానికి చేర్చబడతాయి. ఇది మన సూత్రం. ఈ సూత్రం ప్రకారమే అతడు పదే ఇల్లును ఊహించుకున్నాడు. ఎలాంటి ఇల్లు కావాలి? ఆయన ఏం చేస్తాడంటే మనం ఇప్పుడు మనం దీపావళికి కానీ లేదంటే దసరా టైంలో కానీ మనం బొమ్మల కొలువు పెడతాం. బొమ్మల కొలువు పెడతాం. ఆయన ఏం చేస్తాడంటే బొమ్మల కొలువు పెడుతూ తనకు కావాల్సిన ఇల్లు ఎలా ఉండాలనేది అతను ఒక డిజైన్ తయారు చేసుకున్నాడు. ఆయనే కొన్ని అట్టముక్కలు తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, యాజ్ ఇట్ ఈస్గా ఇల్లు ఎలా ఉండాలి అలా ఆ డిజైన్ తయారు చేసుకున్నాడు. ఓకే, తయారు చేసుకున్నాడు. దాన్ని ఏం చేశాడంటే ఆ బొమ్మల కొలువు అయిపోయిన తర్వాత ఊరికే అట్లా టీవీ పైన పెట్టేసి రోజు దాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. ఓకేనా, నా ఇల్లు ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఎన్ని గదులు, అదంతా కూడా కంపౌండ్ వాల్తో సహా మెట్లతో సహా దాన్ని పర్ఫెక్ట్గా తయారు చేశాడు. ఎంత ముద్దుగా ఉందంటే చూస్తే అది నిజం ఇల్లు అనిపిస్తుంది. ఒక మోడల్ తయారు చేశాడు. ఆ మోడల్ని ప్రతిరోజు చూస్తున్నాడు. కానీ డబ్బులు లేవు కదా, కనీసం ఒక 20 లక్షలు 25 లక్షలు కనీసం కావాలి. ఇక్కడ ఏం జరిగిందంటే దాన్ని పదే చూస్తూ ఆ కోరికల మీద ప్రేమను పెంచుకోవడం వల్ల ఉన్న పొలంగా వాళ్ళ మామగారిది ఏదో పొలం అమ్ముడిపోయింది. ఒకతే కూతురు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మీరు ఏదైనా ఇల్లు కావాలంటే చూసుకోండి, నేను కొనిస్తాను, లేదంటే కొంత డబ్బు ఇస్తాను అని ఒక మాట చెప్పడం జరిగింది. దాంతో ఏమైపోయిందంటే ఇతను సరే అవకాశం వచ్చింది కదా దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి ఆయన మైండ్లో ఇదే ఆలోచనలో ఇల్లు ఉంది కదా, ఇప్పుడు అలాంటి ఇల్లు ఎక్కడ దొరకాలి? డబ్బులు తీసుకొని కట్టుకోవచ్చు, కాకపోతే చూద్దాం ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఎలా కట్టాలి ఏంటి అనే ఆలోచనలో అతను నిమగ్నమైపోయి దాన్ని పదే చూస్తూ నిద్రలోకి జారే ముందు ఆ ఇల్లుని చూస్తూ పోయినప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి అనుకోకుండా అతను ఒక కాలనీలో వెళ్తున్నాడు, 2 వీలర్ మీద అనుకోకుండా ఒక కాలనీలో వెళ్తున్నాడు. అది ఎందుకో 2 వీలర్ ఆగిపోయింది. ఓకే, ఆగిపోగానే ఎందుకు ఆగిపోయిందా అని ఆపేసి దాన్ని ఆ చైనా ఏంటా ఏదో చూస్తున్నాడు. చూస్తుంటే అనుకోకుండా ఎదురుగుండా ఒక ఇల్లు కనిపించింది అతనికి. ఓకే, షాక్ అయిపోయినాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏదైతే డిజైన్ చేసుకున్నాడో అలాంటి ఇల్లే అక్కడ ఉంది. ఓకేనా, ఇదేంటి ఆశ్చర్యపోయాడు. అచ్చు అలాగే ఉంది, ఇది ఏంటి అసలు, ఇది ఏంటి, ఎవరిది ఇది అంటే అది కొత్త కాలనీ, ఎవరైనా కట్టారా లేదంటే కట్టి అమ్ము కొందరు ఉంటారు కదా బిల్డర్స్, కట్టేసి అమ్ముతారు, చూద్దామని చెప్పేసి ఒకసారి వెళ్ళి ఆ పక్క వాళ్ళని అడిగాడు, ఇది అమ్మేదా లేకపోతే కట్టుకున్నారు ఎవరన్నా అంటే ఓ బిల్డర్ కట్టాడండి, ఆయన అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆల్రెడీ చాలామంది చెప్పుకున్నాడు. షాక్ అయిపోయినాడు. అయిపోయింది, ఎమ్మటెళ్ళి ఆ కార్యక్రమం మీద ఉన్నాడు, ఆ బిల్డింగ్ కొనేసాడు. అర్థమవుతుందా? కాబట్టి మీకు కావాల్సిన వాటికి ఇప్పుడు డబ్బు కోసం మీరు ఆలోచించకండి. మీ కోరికలకు సరిపడా డబ్బు ఆటోమేటిక్గా విశ్వం సృష్టించి మీ కోరికలు తీర్చడానికి పంపిస్తుంది. ఎలా వస్తుందని మీకు సంబంధం లేదు. కాకపోతే ఆ కోరికలతోని మీరు మమేకం అయిపోయి అనుసంధానం చెందినప్పుడు మాత్రమే దానికి సరిపడా డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ కావాలి కదా. అవును, మెయింటెనెన్స్ కావాలి కదా. ఆ మెయింటెనెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఆలోచించండి. ఓకేనా, అక్కడ కూడా మెయింటెనెన్స్ విషయంలో కూడా మీరు అక్కడ కూడా తగ్గకండి. అయ్యో కొన్నాం కదా, కొన్న తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని ఎక్కడ కూడా భయపడకండి. చాలామంది ఏం చేస్తారంటే కారు కొంటారు,
ఓకే, వాళ్ళకు ఒక కోరిక ఎప్పటి నుంచో కారు కొనాలి, మాకు ఒక కారు ఉండాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా వచ్చేసినా మేము కారులో వచ్చామని గర్వంగా చెప్పుకోవాలి. ఓకే, కారు కొంటారు, దాన్ని తీసి పక్కన పెడతారు. కేవలం ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే కారులో వెళ్తారు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే కారులో వెళ్తారు. దానికి తోడేం ఆలోచిస్తారంటే ఆ డిస్టెన్స్కి ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ కావాలనే ఆలోచనతో ఆ కారు అక్కడే ఆగిపోతుంది. ఆ తర్వాత కారు అనేది ఏడాది కానీ కారు నమ్మేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మెయింటెనెన్స్ కూడా మీరు ఆలోచించాలి. అవును. మీరు ఏవైతే కోరికలు కోరుకున్నారో దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ ఎంతైనా సరే, నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఈ 2 వర్డ్స్ చెప్పినప్పుడు మీకు మెయింటెనెన్స్ అనేది ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. దానికి తోడు దానికి మించి ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి డబ్బు కావాలంటే మీరు కోరికలు పెంచుకోండి. ఎంత మీరు కోరికలు పెంచుకుంటే దానికి తగ్గ సరిపడే డబ్బు అనేది విశ్వం సరఫరా చేస్తుంది. విశ్వం ఇలా ఎందరి జీవితాల్లో ఎన్నో జరిగాయి. ఈరోజు ఎంతోమంది ఎన్నో సాధిస్తున్నారు. మీరు కూడా ఎక్కడ కూడా భయపడకండి. ఎంత వీలైతుందో మీకు కావాల్సిన కోరికలను పెంచుకోండి, వాటితో అనుసంధానం కండి, కావాల్సినంత డబ్బును పొందండి. ఎలా సార్ అంటే ఈ ఈ స్టడీ చేసేటప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇది ఇది అని చెప్పేసి ఒక మనిషికి కావాల్సిన ప్రతి పాయింట్ని ఎలా, నాకు అదే పని కదా, ఇంకేం పని లేదు కదా. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎలా జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా దగ్గర క్లయింట్స్ చాలా వస్తారు. రెండోది ఏంటంటే నా పర్సనల్ అపాయింట్మెంట్ ఉంటుంది. పర్సనల్ అపాయింట్మెంట్లో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. దాంతోనే మనకు సబ్జెక్ట్ దొరుకుతుంది. 2 క్లాస్లో కూడా చాలామంది ఉంటారు. క్లాసులలో 100,000 మంది వస్తుంటారు. వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పడం. ఎందుకు అక్కడ అలా జరిగింది? ఎందుకంటే నేను క్వశ్చన్ అవర్ పెడతాను. క్వశ్చన్ అవర్లో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సమస్యలు కానీ లేకపోతే సబ్జెక్టు మీద ఉన్నటువంటి ఏమైనా డౌట్స్ కానీ అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళ ప్రశ్న నుంచి సమాధానం అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది. దానివల్ల కూడా మనకు సమాజంలో మనం ఇంతమందిని అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది మన సబ్జెక్ట్కి అనుసంధానమే కాబట్టి చెప్పడం జరుగుతుంది. పుస్తకాలతో పాటు జీవితాన్ని, సొసైటీని బాగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనకి కొన్ని రూల్స్ అనేటివి ఉన్నాయి. ఆ రూల్స్ ఖచ్చితంగా మనం పాటించినప్పుడు మాత్రమే మనం ఈ సబ్జెక్టులో రాగలుగుతాం. ఆ రూల్స్ పాటించాలంటే ముందు ధైర్యం కావాలి. ఆ రూల్స్లో ఒక పాయింట్ ఉంది మనకి, ఏంటంటే ఒంటరిగా కొత్త ప్రదేశాలు నువ్వు తిరగాలి. ఒంటరిగా కొత్త ప్రదేశాలు తిరగాలి. దానివల్ల ఏమవుతుందంటే సమాజం అనేది తెలుస్తుంది, అక్కడ అలవాట్లు తెలుస్తుంది, వాళ్ళతో ఆ జీవనం అనేది ఎలా కొనసాగిస్తారు, ఎన్నో అనుభవాలు నువ్వు పొందడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి మన రూల్స్లో అదొక భాగం. ఇలా చాలా దగ్గర మన క్లాసులు నిర్వహిస్తుంటాం. ఎంతోమంది జనాలు తెలుస్తుంటారు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాటన్నిటిని బట్టి మనం ఒక్కొక్కటి మన సబ్జెక్ట్కి అనుసంధానం చేసి చెప్పడం జరుగుతుంది. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య దక్షిణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.